స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలోకి వెళ్తున్నాము నాయన. మీరు మాట్లాడండి యేసు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ నడిపింపుతోని నాయన మమ్మల్ని అందరినీ నాయన వాక్యములోకి తీసుకెళ్ళండి. హల్లెలూయా. రెస్తబోరు షికరిల రోజున ఈ వాక్కు ద్వారా ప్రతి ఒక్క జీవి ఇక్కడ బలపడును గాక, మీ ఆత్మతో బాప్తిజం పొందును గాక. అభిషేకించి ముందుకు నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మేము రొంచలేదు. హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్య కలుగును గాక. మనందరం అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. हम सब प्रेरितों के काम की पुस्तक उसका 28वां अध्याय 3रा वचन हम देखेंगे. Acts 28 chapter 3rd verse. प्रेरितों के काम की पुस्तक उसका 28वां अध्याय उसका 3रा वचन. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి బయటకు అతని చెయ్యిని పట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, प्रेरित पौलुस ఆ యొక్క కట్టెలు వేరి నిప్పునంటియగా वो जो है लकड़ियों को जो इकट्ठा करके जब वो आग लगाने जा ఆ యొక్క వేడికి उस जो गर्मी के मारे ఏం బయటికి వచ్చిందంట? क्या निकल कर आया बाहर से? उसमें से ఏం బయటికి వచ్చింది? क्या निकल कर आया ఏం बाहर? బయటికి వచ్చింది? क्या निकल कर आया ఏం बाहर? బయటికి వచ్చింది? क्या निकल ఆ कर आया యొక్క వేడికి సర్పము బయటికి వచ్చింది. उस गर्मी के मारे सांप जो उसमें से बाहर निकल कर आया. ఈ రోజు వాక్యంలో మీకు అలాంటి ఆత్మీయ వేడి పుట్టును గాక. आज के दिन इस वचन के द्वारा आपके अंदर वैसी आत्मिक गर्मी उत्पन्न होने पाए. ప్రతి సర్ప సైతాన్ అంధకార శక్తులు బయటికి వచ్చును గాక. हर एक सांप सर्प जो अंधकार की शक्ति है वो बाहर निकल आने पाए. అప్పుడు యేసు నామములో ఆజ్ఞాపించగా तब यीशु मसीह के नाम में आज्ञा देने पर అవన్నీ బంధింపబడతాయండి. वो सब कुछ बांध दी जाती है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి వేడి అనగానే जो गर्मी मां कहते ही మనందరికి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది, सबसे पहली बात जो हम सबको याद आती है, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, जय वचन का ध्यान मनन करने पर तब मुझे ये जय याद आया है. మనం మామూలుగా సాధారణంగా వేడి ఎందుకు ఎక్కుతాము? हमको साधारण तौर पे जो गर्मी क्यों होती है? జ్వరం వస్తే ఎక్కుతాము. जब हमको जो बुखार होता है तब जो అసలు गर्मी बढ़ जाती జ్వరం है. ఎందుకు వస్తదయ్యా? ये जो है हमको बुखार क्यों आता మరి है? అందరూ కూడా అనుకునేది सब लोग जो ये सोचते हैं ఈ జ్వరమే రోగము, जो ये बुखार एक बीमारी है, ఈ జ్వరమే రోగము ये बुखार एक बीमारी है सोचते అని हैं. చెప్పి అందరూ కూడా कहकर सब लोग ఆ యొక్క బుర్రలో కూర్చోబెట్టినరు. उनके दिमाग में इसी बात को बैठाए रखे జ్వరమే हैं రోగము అని చెప్పి, कि बुखार ही बीमारी है ఈ कहकर, జ్వరము పోవాలని చెప్పి, ये बुखार दूर हो जाए कहकर. అసలుకి असली में तो జ్వరం ఎందుకు వస్తదంటే, बुखार क्यों आता నీ है? ఒళ్ళు ఏడెందుకు ఎక్కుతదంటే, तुम्हारे जो शरीर में गर्मी क्यों बढ़ती है? నీ లోపల कि तुम्हारे अंदर అనవసరమైన ఆ యొక్క బ్యాక్టీరియా ఉంటదంట, बेकार का बैक्टीरिया होता है, అనవసరమైన వైరస్లు ఉంటాయంట. बेकार के वायरस होते हैं. వాటిని उन्हें బయటికి పంపించడానికి, बाहर निकाल देने के ఆ యొక్క लिए, ఇన్ఫెక్షన్ ని उस इन्फेक्शन को ఆ వేడితోని బయటికి పంపించడానికి उस गर्मी के कारण बाहर निकाल देने के लिए జ్వరం వస్తదంట. इसलिए ही बुखार आता ఎందుకు है. వస్తదంట? क्यों आता నీ है बुखार? లోపలున్న రోగాన్ని బయటికి పంపించడానికి వేడెక్కుతావంట. जो है तुम्हारे अंदर की बीमारी को बाहर निकाल देने के लिए तुम्हारे शरीर का जो तापमान बढ़ जाता है, बुखार चढ़ता है. మనము ప్రార్థన చేసేది, लेकिन हम जो प्रार्थना ఈ करते हैं, జ్వరము పోవాలని ప్రార్థన చేస్తావు. तुम्हारा बुखार जो दूर हो जाए ये कहकर आप మరి प्रार्थना జ్వరము करवाते हो. పోయి बुखार दूर होके ఇన్ఫెక్షన్ లోపల ఉంటే अगर इन्फेक्शन अंदर रह जाए तो ఏమైతది? क्या होता है? ఉంటారా పోతారా? रहोगे या जाओगे? ऐसी పోతారు. जो इंसान तो अगर उसकी जो निकल जाएगा वो ఉన్న तो శరీరం ఖరాబ్ అవుతుంది ऐसे उसका शरीर खराब हो जाएगा. కదండి. బాగున్నది మంచిగా అనారోగ్యం అవుతారు. जब वो अच्छे सेहतमंद लोग जो है वो बीमारी से पे जो है ग्रस्त हो जाएंगे. కాబట్టి ఒంట్లో కూడా ఈ జ్వరం వచ్చేది जब बुखार जो आता है నీ ఇన్ఫెక్షన్ ని బయటికి పంపించడానికి. वो तुम्हारे शरीर के अंदर के इन्फेक्शन को बाहर निकालने के लिए ఆ होता రీతిగా है. మన ఒంట్లో జ్వరం వస్తా ఉంటది. इस कारण ही हमारे शरीर में जो तापमान बढ़ता है बुखार आता है. కాబట్టి జ్వరం పోవాలని కాదు, बुखार जाना कहकर नहीं, నా ఒంట్లో ఉన్న వైరస్ అనవసరమైన పోవాలని ప్రార్థన చేయి. मेरे शरीर के अंदर का जो बेकार वायरस इन्फेक्शन है वो सब कुछ दूर हो जाए कहकर ऐसी प्रार्थना करनी है तुम्हें. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా శారీరకంగానే కావచ్చు, वैसा चाहे शारीरिक रीति से हो ఆత్మీయంగా కావచ్చు, या आत्मिक रीति से हो, వేడెక్కాల. जो गर्मी बढ़नी चाहिए మరి अंदर. కొందరు ఇక్కడ ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతోని.
यहाँ पर थोड़े लोग हैं, खुदा आज के दिन तुमसे ये बात कर रहा है। నువ్వు బాగుండే ఒకప్పుడు, तुम एक समय अच्छे थे, కానీ నువ్వు చల్లబడ్డావు. लेकिन अब तुम ठंडे पड़ गए हो। నువ్వు చల్లబడ్డావు. तुम अब ठंडे पड़ गए हो। బాగుండే ముందు బాగా సేవ చేస్తుండే, पहले तुम बहुत अच्छे थे, अच्छे से सेवा किया करते శరీరంలో थे, పాలుపంచుకుంటుండే, प्रभु के प्रभु भोज में भाग लिया करते थे, వాక్యములో ఉంటుండే, वचन में तुम रहा करते थे, ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థనలో ఉంటుండే, प्रतिदिन अपने परिवार की प्रार्थना में तुम रहा करते దేవుని थे, సన్నిధికి వస్తుండే, खुदा की शरण के लिए आया करते थे, వాక్యము భయము భక్తితో వింటూ उस वचन को भय और भक्ति के साथ ఆ सुनते हुए, వారమంతా వాక్యానుసారంగా నడిచేవాడివి నువ్వు. वो पूरे हफ्ते वचन के अनुसार चलने वाले व्यक्ति हो కానీ तुम, నువ్వు చల్లబడ్డావు. लेकिन तुम अब ठंडे पड़ गए ఈ हो। రోజు నాకు ఆ వాక్యం చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, आज के दिन मैं वचन को पढूं या ना पढूं तो क्या होगा, వింటే ఏంటి, వినకపోతే ఏంటి, अगर मैं उस वचन को सुनूं या ना सुनूं तो क्या हो जाएगा, చర్చికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, मैं कलीसिया में आऊं या ना आऊं तो क्या हो जाएगा, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే ఏంటి, రాకపోతే ఏంటి मैं प्रतिदिन प्रार्थना करूं या ना करूं तो क्या हो जाएगा, అని చల్లబడిపోయినవంట. ऐसा कहकर तुम ठंडे पड़ गए हो, చల్లబడిపోయినవంట. ऐसा कहकर तुम ठंडे पड़ गए ఈ हो। రోజు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నామ్మా. आज के दिन खुदा तुम्हें यहाँ प्रेरेपण देता है, తిరిగి నీలో దేవుని వేడి పుట్టాలని ప్రేరేపిస్తున్నాడు. तुम्हारे अंदर खुदा की वह गर्मी उत्पन्न हुए कहकर वो तुम्हें తిరిగి ऐसा నువ్వు प्रेरेपण దేవునిలో देता है। రగలాలి, అగ్నితో రగలాలని ప్రేరేపిస్తున్నాడు. तुम जो खुदा में उस अग्नि से भड़क जावे ये कहकर प्रभु तुम्हें ये प्रेरेपण देता పోయిన है। ఆదివారము క్లుప్తంగా మాట్లాడిండు దేవుడు మనతోని. जो है पिछले रविवार जो खुदा ने जो क्लिप्त में इन बातों के ఇప్పుడు बारे में వివరంగా कहा है, మాట్లాడబోతున్నాడు. अब ये हफ्ते प्रभु जो विवरण रूप से जो बात నీలో करने వేడి वाला है, పుట్టించడానికి तुम्हारे మాట్లాడబోతున్నాడు. अंदर उस आत्मिक गर्मी को उत्पन्न करने के लिए जो నువ్వు बात कर అగ్ని వలె रहे हैं, రగలడానికి तुम उस మాట్లాడబోతున్నాడు. अग्नि के समान भड़क उठो कहकर प्रभु बात कर रहे हैं। చల్లగున్న మీరంతా కూడా तुम सब लोग जो ठंडे हो ఈ రోజు దేవుని వెచ్చదనముతోని పోవును గాక. आज के दिन यीशु मसीह के उस गर्मी के संग जो तुम जाने पाओ। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఒక పరిస్థితిలో एक ऐसी परिस्थिति మత్తయి में సువార్త 17:21లో मत्ती की पुस्तक 17 अध्याय उसके 21वें वचन में लिखा है, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి ఇక్కడ देखो यहाँ पर ఇంగ్లీష్ లో రాస్తుంటది, इंग्लिश भाषा में यह लिखा है, హౌ బీట్ దిస్ కైండ్ గోయత్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన మరి ఉపవాసము. प्रार्थना और उपवास। మరి సామెన ప్రకటించిండు, सामान्य ने इस बात को यह कहा ఈ है घोषणा నెలంతా की కూడా कि ये पूरा महीना మీరు వీలైన వాళ్ళందరూ కూడా, जितने लोग हो सके वो सारे ఆరోగ్యం लोग ఉన్న వాళ్ళందరూ కూడా जो सब सेहतमंद है वे लोग ఉపవాసం ఉండండి అని చెప్పి, उपवास रहे कहकर, మీ దేశం కొరకు ఉపవాసం तुम ఉండమని अपने చెప్పి. देश के लिए उपवास रहकर प्रार्थना करो మరి कहकर। అప్పుడప్పుడు మనం ఉపవాసం చేస్తూ ఉండాలా. हम कभी कभी जो है उपवास करते रहना चाहिए। మార్కు సువార్త 9:29లో కూడా मरकुस की पुस्तक 9 अध्याय उसके 29वें वचन में यह लिखा है, అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా అంటున్నాడు, यहाँ पर ये कहते हैं ప్రార్థన ఉపవాసం వలనే గాని प्रार्थना उपवास के द्वारा ही, మళ్ళీ लेकिन దేని వలన అది కాదు, और फिर किसी और बात के द्वारा नहीं होगा, మరి దేని వలన అది కాదు. और फिर किसी और बात के द्वारा नहीं होगा वो। ప్రార్థన ఉపవాసం ఏం చేస్తది మన జీవితంలో प्रार्थना और उपवास हमारे जीवन में क्या करता है అనేది ఈ రోజు మీరు తెలుసుకోండి. कहकर आज के दिन तुम ये जान लो। ఆ ప్రార్థన ఉపవాసముతోని उस प्रार्थना और उपवास के మనని द्वारा మనం ఏ రీతిగా మార్చుకుంటామో తెలుసుకోండి. हम अपने आप को कैसे बदल लेंगे उस बारे में आज जान लो। మరి దేవుడు కేవలం ఉపవాసమే చేయమంటాడా? क्या खुदा सिर्फ उपवास करने को कहता యేసు है क्या? ప్రభు కేవలం ఉపవాసమే అంటాడా అంటే, क्या यीशु मसीह सिर्फ उपवास कहकर कहते हैं పాత क्या माने? నిబంధనలో तो पुराने नियम में దేవుడు खुदा కేవలం ఒకటే ఒక రోజు ఉపవాసం అన్నాడు, सिर्फ एक दिन उपवास कहकर कहा है 7 రోజులు और 7 दिन ఫీస్టింగ్ అన్నాడు. और जो दावत मनाने को कहा है, 1 డే ఫాస్టింగ్, एक दिन उपवास करना 7 డేస్ ఫీస్టింగ్ అన్నాడు और 7 दिन का जो दावत मनाना దాదాపుగా. जो है ऐसा थी कुछ। కాబట్టి इसलिए ఒక్క రోజు ఉపవాసం ఉంటే एक दिन उपवास रहकर 7 రోజుల ఆశీర్వాద పండుగని, तो जय 7 दिन का आशीष का जय त्योहार ఏడింతలుగా कहकर, ఆశీర్వాద పండుగలని जय 7 गुना आशीष का पर्व कहकर దేవుడు మనకిస్తారండి. खुदा हमको देता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఉపవాసము ప్రార్థన उपवास और प्रार्थना మన జీవితంలో ముఖ్యమైనది. हमारे जीवन में सबसे जरूरी है। దాని నుంచి జారుకున్నావా? जो अगर तुम उससे फिसल चुके हो क्या, దాని నుంచి చల్లబడ్డావా? उस बात में से क्या तुम ठंडे ఈ पड़ गए రోజు हो क्या? అంటున్నాడు దేవుడు, आज के दिन कहते మళ్ళీ हैं खुदा ప్రార్థనలోకి రా.
फिर मेरे प्रांगण में మళ్ళీ आओ तुम, ఉపవాసాలు మొదలుపెట్టు. फिर उपवास शुरू करो तुम. విచ్చలవిడిగా కాదు, जैसा मन मर्जी आए वैसा नहीं, దేవుని ఆత్మ నడిపింపుతోని మొదలుపెట్టు. खुदा की आत्मा की अगुवाई के साथ इसकी शुरुआत నీ करो तुम. ఆలోచనతోని కాదు. तुम अपनी सोच के अनुसार नहीं. ఎందుకన్నా నాకు ప్రార్థన, क्यों मेरे लिए प्रार्थना न? నేను బాగానే ఉన్నానంటే मैं तो अच्छा ही हूं ना, ऐसा कहो तो. మనందరు కాదమ్మా, हम सब नहीं, लेकिन ఎవరికైతే जो ప్రార్థన అవసరమే లేదో, जिनको प्रार्थना की जरूरत ही नहीं है, ఎవరికైతే అన్ని ఉన్నాయో, जिनके पास जो सब कुछ है, ఎవరైతే సర్వాన్ని సృష్టించిండో, जिन्होंने सारी सृष्टि की रचना की ఎవరైతే है, నిన్ను సృష్టించిండో, जिन्होंने तुम्हारी रचना की है, ఆయనని वही खुद ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు जब समय मिले तब ప్రార్థనలో ఉంటుండే, प्रार्थना में रहते थे. ప్రార్థనలు ఉంటుండే. वो प्रार्थना में रहते యేసు ప్రభుకి ప్రార్థననే అవసరం లేకుండే. थे. यीशु मसीह को प्रार्थना की ही जरूरत ఆయన नहीं है. కన్నీ ఉన్నాయి, उनके पास तो सब कुछ है, కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండే. लेकिन वे प्रार्थना किया करते थे. ఫ్రీ ఉన్నప్పుడు కాదు, जब समय मुफ्त का समय मिलता तब ఆయన नहीं. ప్రజల్ని వదులుకొని మరి ప్రార్థనలో కూర్చుంటుండే. वो प्रजा को वहां छोड़कर वो जाते थे प्रार्थना ఎంతో करने. మంది ఆయన వెంటబడుతుండే. कितने लोग उनके पीछे आ जाया ఎన్నో करते थे. ఎగ్జామ్లు నీ వెంటబడతాయి, जो कितने से इस एग्जाम तुम्हारे पीछे पड़ते ఎన్నో हैं. జాబ్లు నీ వెంటబడతాయి, कितने ऐसी नौकरियां जो तुम्हारे पीछे మీ पड़ जाती పిల్లలు నీ है, వెంటబడతారు. तुम्हारे बच्चे तुम्हारे पीछे पड़ కానీ जाएंगे. వాటి నుంచి लेकिन उन सब बातों में ఆత్మీయంగా से సమయము తీసుకొని आत्मिक रीति के लिए जो तुम समय निकाल कर సమయము తీసుకొని ప్రార్థనలు పెట్టినప్పుడు समय निकाल कर जब तुम प्रार्थना में दोगे वो నీలో समय, ఆత్మీయ వేడి పుడతదంట. तब तुम्हारे अंदर वो आत्मिक गर्मी उत्पन्न होगी. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి లూకా సువార్తలో देखो लूका की पुस्तक में 9వ అధ్యాయం 28వ వచనంలో उसके 9 अध्याय उसके 28वें మరి वचन में लिखा ప్రార్థన है, చేస్తే ఏమైతది, प्रार्थना करने पर क्या ప్రార్థన होता है, ఉపవాసం చేస్తే ఏమైతది, प्रार्थना उपवास करने से क्या होता మీకు है, ఏమి లాభము तुमको उसका क्या लाभ होता అని है. అంటే నువ్వు అనుకునేది ఏంటంటే माने तुम जो सोचते हो అది ఇక్కడ ఉండదు. वो यहाँ पर नहीं होगा. చూడండి पढ़िएगा वचन లూకా में. సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. लूका की पुस्तक उसका 9 अध्याय उसका 28वां वचन. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్న వారు నిద్రమత్తుగా ఉండిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి యేసు ప్రభు కూర్చుండంట పోయి ప్రార్థనకి. जब यीशु मसीह गए जाकर प्रार्थना के लिए वो बैठे, ఆ ప్రార్థనకి కూర్చుండగా जब वो उस प्रार्थना के लिए बैठे, మనందరం కూడా ప్రార్థన చేసినప్పుడు हम सब भी जब प्रार्थना करते हैं, మనం అనుకునేది ఏంటంటే हम क्या कहकर समझते हैं, మన सोचते భర్త हैं కొరకు ప్రార్థన చేస్తే कि हम अपने पति के लिए మన प्रार्थना భర్త करते हैं, మారాలా, तो हमारे पति वो बदल నా భార్య जाना. కొరకు ప్రార్థన చేస్తే मैं अपनी पत्नी के लिए प्रार्थना करता నా हूँ तो భార్య మారాలా, मेरी पत्नी बदल जाना चाहिए. లేకపోతే नहीं तो మాకు పెళ్లి కాకపోతే मेरी अगर शादी नहीं हो रही है ఫస్ట్ तो నాకు పెళ్లి కావాలా, सबसे पहले मेरी शादी होना. మరి సంతానం కొరకు ప్రార్థన చేస్తే संतान के लिए प्रार्थना करते हैं तो సంతానం ఇస్తాడు ఫస్ట్. खुदा पहले संतान देगा. ఇవన్నీ సమస్యలు పోతాయి ఫస్ట్. ये सबसे पहले ये सारी समस्याएं दूर होगी. ఫస్ట్ ఆ రీతిగా జరగదు. सबसे पहले तो वैसा तो నీ नहीं होगा. ప్రార్థనకి జవాబు ఫస్ట్ ఆ రీతిగా రాదు. तुम्हारी प्रार्थना का जवाब सबसे पहले तो वैसा नहीं आएगा. అది సైతాను నీకు పెట్టే తలంపు. అది वो शैतान जो तुम्हारे अंदर ऐसी నీవు सोच रखता ప్రార్థన है, చేయగానే तुम्हारे प्रार्थना అక్కడ करते ही కార్యం జరుగుతది. वहां पर నీ कार्य होगा. సమస్య పోతది, तुम्हारी समस्या నీ दूर భార్య होगी. బాగైతది तुम्हारा जो होता कि అని दूर అనుకునే होगी. నీవు ऐसा सोचने మరి वाले ఇక్కడ तुम, యేసు ప్రభు ప్రార్థన చేస్తుండంట. यहाँ पर यीशु मसीह जो वो प्रार्थना कर रहे సర్వ थे, లోకం గురించి ప్రార్థన చేస్తున్నాడు. सारी दुनिया के लिए वो प्रार्थना कर रहे थे. ఆయన యొక్క జీవితం గురించి ప్రార్థన वो చేస్తున్నాడు. अपने जीवन के विषय में वो प्रार्थना कर మరి रहे थे. ఆయన ప్రార్థన చేయగానే तो उनके प्रार्थना करते ही సర్వ లోకం మారలేదమ్మా. जो पूरी दुनिया नहीं बदली है, ఈ రోజు కూడా మారలే, आज के दिन तक भी नहीं बदली है. మారుతూ మారుతూ ఉన్నది కానీ మారలే మొత్తము. वो बदलती जा रही, लेकिन पूरी तरह से एक ही बार में नहीं बदली है. ఆయన ప్రార్థన చేసినప్పుడు उन्होंने जब प्रार्थना की మొట్టమొదటిగా तो सबसे पहले ఎదుటలలో మార్పు రాలే, सामने वाले में जो बदलाव नहीं आया, ఎదుటి పరిస్థితిలో మార్పు రాలే. सामने की उस परिस्थिति में बदलाव नहीं ఆయన आया. ప్రార్థన చేసినప్పుడు उन्होंने जब प्रार्थना की మనందరం కూడా ప్రార్థన और చేసేటప్పుడు हम सब भी जब प्रार्थना ఏం करते జరుగుద్ది हैं అంటే तब क्या होता है, మొట్టమొదటిగా सबसे पहले యేసు ప్రభు ఉన్నాడంట. यीशु मसीह जो ఆ है ప్రార్థన చేస్తూ ఉండగా वो जब प्रार्थना कर रहे ఆయన थे ముఖ రూపం మారిందంట. तब उनका जो है चेहरे का रूप बदला నువ్వు है. ప్రార్థన చేస్తున్నప్పుడు तुम जब प्रार्थना నీ करते हो, పరిస్థితులు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త మారరు కానీ, तुम्हारी परिस्थिति, तुम्हारे बच्चे, तुम्हारे पति, तुम्हारी पत्नी वो नहीं बदलेंगे, ఫస్ట్ लेकिन వారు మారరు కానీ सबसे पहले वो नहीं बदलेंगे. ఫస్ట్ నీలో మార్పు వస్తుందంట. सबसे पहले तुम्हारे अंदर నీలో बदलाव మార్పు आएगा. వస్తుందంట. तुम्हारे अंदर बदलाव आएगा. నేను पहले మంచివాడినన్నా, मैं तो अच्छा इंसान हूँ నేను अन्ना, పరిశుద్ధుడన్నా. मैं तो पवित्र इंसान हूँ మరి अन्ना. యేసు ప్రభు ఎవరు?
तो फिर यीशु मसीह कौन है? పరిశుద్ధుడు కాడా? क्या वो पवित्र नहीं है? ఆయనకే మార్పు వచ్చిందమ్మా. उन्हीं में के अंदर ही बदलाव ఆయన आया ముఖ है। రూపమే మారింది. उनके मुख का स्वरूप ही నీలో बदला है। నీ మార్పు రావద్దు అనుకుంటున్నావా? तो क्या तुम ये नहीं समझते कि तुम्हारे अंदर నీ बदलाव आना चाहिए? పరిస్థితిలో నీ ఎదుటోడ్లో మార్పు రావాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వాక్యం విన్నప్పుడు ఫస్ట్ నీలో మార్పు రావాలంట. तुम्हारी वो परिस्थिति में तुम्हारे सामने वाले इंसान में वो बदलाव आने से सबसे पहले जब तुम प्रार्थना करते हो तो तुम्हारे अंदर पहले वो बदलाव आना ఆ चाहिए। ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో వేడి పుట్టినప్పుడు మొట్టమొదటిగా जब तुम प्रार्थना करते हो, जब तुम्हारे अंदर वो आत्मिक गर्मी बढ़ती है तो उस वक्त सबसे पहले అవతలలో కాదు सामने वाले इंसान में नहीं, నీలో మార్పు వస్తదంట. तुम्हारे अंदर बदलाव आता है। ఆయన ముఖ రూపమే కాదంట, जो उनके मुख का रूप ही नहीं, लेकिन ఆయన వస్త్రాలు కూడా దగదగ మారినాయంట. उनके वस्त्र भी जो चमचमाते हुए ऐसे बदल गए हैं। కాబట్టి इसलिए నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు तुम जब प्रार्थना करते నీ हो, రోగం పోవడం కాదు, तुम्हारी बीमारी दूर होना यह नहीं, నీలో మార్పు వచ్చిందా చూసుకో. सबसे पहले तुम्हारे अंदर बदलाव आया नहीं, ये నీలో మార్పు देखो। వచ్చిందా చూసినప్పుడే, जब तुम्हारे अंदर बदलाव आएगा तुम నీ ये జీవితంలో देखोगे, మార్పు వచ్చిందా చూసినప్పుడే, तुम्हारे जीवन में जब बदलाव आएगा तुम ये देखोगे, అప్పుడే ప్రార్థన చేసే ఎదుటి వ్యక్తి మారుతాడు. तब प्रार्थना करने पर सामने वाला इंसान నీ बदलता రోగం है, పారిపోతది, तब तुम्हारी वो बीमारी वो నువ్వు बदल जाती है, దీవింపబడతావు, तुम जो आशीषित నీ होते हो, పరిస్థితులు మారుతాయి, तुम्हारी परिस्थितियां నీకు बदलती है, సంతానం కలుగుతది, तुमको संतान मिलता నీకు है, పెళ్లిళ్ళు అవుతాయి, तुम्हारा विवाह होता है, నువ్వు సేవలో और तुम నడిపింపబడతావు. सेवा में चलाए जाते हो। ఎప్పుడంట कब होता है ये నీలో सब మార్పు कुछ? వచ్చినప్పుడు. जब सबसे पहले तुम्हारे अंदर बदलाव కాబట్టమ్మా आता है। నీలో इसलिए వేడి పుట్టేది तुम्हारे अंदर वो गर्मी जो उत्पन्न होती है, బయటున్న పరిస్థితులు సమస్యలు పోవడానికి కాదు. बाहरी जो मौजूद परिस्थिति है वो समस्याएं दूर होने के ఈ लिए రోజు नहीं, నీలో ఆత్మీయ వేడి పుట్టేది आज के अंदर तुम्हारे अंदर वो आत्मिक गर्मी पैदा నీలో हुई है, మార్పులు జరగడానికి, ताकि तुम्हारे अंदर वो बदलाव होने के నీలో ఉన్న लिए, సాతాను క్రియలు నష్టం చేయడానికి, तुम्हारे अंदर मौजूद शैतान की सारी क्रियाएं नाश నీలో हो जाने దేవునికి के लिए, నచ్చంది ఏదున్నా తీసివేయడానికి तुम्हारे अंदर जो कुछ भी खुदा को जो पसंद नहीं वो सब कुछ निकाल देने के దేవుడు लिए అంటున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు. खुदा कहता है कि तुम प्रार्थना करो। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి అన్న इसलिए- ప్రార్థన చేసిన పరిస్థితులు మారలే అని నా దగ్గరికి రాకండి. अन्ना अपनी प्रार्थना की परिस्थितियां नहीं बदली ऐसा कहकर तुम मेरे पास ना आया ఆ करो। పరిస్థితులు మారక ముందు जब वो परिस्थितियां बदलने से पहले నీలో మార్పు వచ్చిందా? क्या तुम्हारे अंदर बदलाव आया है? అన్న నాలో మార్పు వచ్చింది, हाँ अन्ना मेरे अंदर बदलाव आया నా है, పరిస్థితులు మార్పు కొరకు వెయిట్ చేస్తున్నా मेरी परिस्थितियों के बदलाव के लिए मैं इंतजार कर रहा అని हूँ, నా దగ్గరికి రా. ऐसा कहकर तुम मेरे पास आओ। దానికి జవాబు ఉంటది, उसका जवाब దానికి रहेगा వాక్యం ఉంటది, तब उसके लिए वचन దానికి रहेगा, ప్రార్థన అనేది ఉంటది. उसके लिए प्रार्थना रहेगी। నువ్వు तब ప్రార్థన చేసి నీలో మార్పు రాకుండా तुम प्रार्थना करके तुम्हारे अंदर बदलाव ना लाके నా పరిస్థితి మారలేదంటే मेरी परिस्थितियां नहीं बदली क्या कहोगे तो దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. खुदा तुमको अभी भी ये मौका दे रहा है। హల్లెలూయా హల్లెలూయా. 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 కదండి మనం అదే చేస్తాం, యేసు ప్రభువా మన రోగం తీసివేయి. जब हम ऐसे कहते प्रभु से प्रार्थना करते कि प्रभु मेरी जो बीमारी को दूर कर दो। ఇంతకు ముందు నేను చెప్పినట్టు इससे पहले जैसे मैंने कहा మనకి జ్వరం వచ్చేది ఎందుకో చాలా మందికి తెలియదు. जो है बहुत से लोग ये नहीं जानते कि हमें बुखार किस लिए आता है। జ్వరం తీసి అని ప్రార్థన చేస్తాం. हम ये कहकर प्रार्थना करते कि ये ఆ बुखार निकाल జ్వరం दे పోతే प्रभु। నీలో ఇన్ఫెక్షన్ పెరుగుద్ది ఇంకా. जय बुखार तो दूर हो जाएगा लेकिन शरीर के अंदर इन्फेक्शन तो बढ़ जाएगा। అట్లా తెలియకుండా ప్రార్థన చేస్తాం. वैसा अनजान रहते हैं ऐसी प्रार्थना करते మరి हैं। అటనే उसी प्रकार से చిన్నప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తాం. बचपन से हम जो प्रार्थना करते आ रहे నేను కూడా हैं, చేసేవాని తెలియక जो है मैं भी जो अनजाने में ऐसी प्रार्थना किया हूँ। ఏమని చేస్తాం? क्या क्या हम करते हैं देवा, प्रार्थना कि हे खुदा ఈ ఎగ్జామ్లు తీసేయి इस परीक्षा इस एग्जाम को निकाल दो, అని చేస్తాం. ऐसा हम करते हैं। లేకపోతే ఈ టీచర్ నే తీసేయి, नहीं तो इस टीचर को ही निकाल दो कहकर, లేకపోతే మా ప్రిన్సిపల్ నే తీసేయి, नहीं तो हमारे प्रिंसिपल को ही निकाल दो మా प्रभु స్కూల్ कहकर, నే మార్చేయి. हमारे स्कूल को ही बदल दो प्रभु कहकर। అటు చిన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ऐसा जो है बचपन में प्रार्थना किया करते हैं। కొద్దిగా ఎదిగిన తర్వాత थोड़ा बड़े होने के ఏమని बाद ప్రార్థన చేస్తాం? क्या क्या हम प्रार्थना करते हैं, దేవా స్నేహితుడు నన్ను హింసిస్తున్నారు, हे प्रभु वो मेरा दोस्त मुझे हिंसा देता है, స్నేహితురాలు హింసిస్తున్నది, वो जो मेरी जो दोस्त है मुझे हिंसा देती వారిని है, దూరం చేస్తాయి, నా आप उन्हें दूर कर दो प्रभु मुझसे, వారిని దూరం చేస్తాయి. आप उन्हें दूर कर दो प्रभु कहकर। దాని తర్వాత పెద్దగా అయినాం. उसके बाद और थोड़े बड़े हुए మా हम, భార్యలో మార్పు రావాలి సుప్రభు. प्रभु मेरी पत्नी के మా अंदर बदलाव భర్తలో आना మార్పు चाहिए, రావాలి. मेरे पति के अंदर నా बदलाव రోగం आना తీసే चाहिए, సుప్రభు. मेरी बीमारी को निकाल दो प्रभु, ఇవి తీసేసు ये ప్రభు, निकाल दो प्रभु, అప్పులు తీసేసు कर्जों को ప్రభు. दूर कर दो प्रभु। ఎట్టయితే చిన్న పిల్లోడు ఎగ్జామ్లు తీసే అని ప్రార్థన చేస్తారో అట్ట చేస్తున్నావు जैसे అంట. छोटा बच्चा एग्जाम निकाल दो प्रभु कहकर प्रार्थना कर, वैसे ही तुम प्रार्थना कर रहे हो। ఇది రియాలిటీ, ये असलियत है, ఇది సత్యం. ये सत्य है। సైతాన్ నిన్ను అడ్డుగుట్టుంది, మబ్బు పెడుతున్నది. शैतान तुम्हारे लिए अड़ंगा डाल रहा है, तुम्हें जो भ्रमित करके रख रहा ఏం है। తీసే అని? जय क्या कहकर, జ్వరం తీసే అని. बुखार निकाल दो प्रभु कहकर, ऐसी తెలవక प्रार्थना करवा के, చేసినట్టు. अनजाने में ఈ तुमने రోజు किया है దేవుడు మీకు ऐसा। కనువిప్పు కలిగిస్తున్నాడు. लेकिन आज के दिन खुदा तुम्हारी आंखों को खोलता है। అవన్నీ ఉన్నాయి సరే, हाँ वो सब कुछ है, लेकिन పొయ్యేటి ఉన్నాయి కొన్ని, थोड़ी बातें जो चली जानी चाहिए तुम्हारे अंदर से,
పోతాయి కొన్ని, और वो थोड़ी बातें दूर हो जाएगी, కానీ కొన్నిటికి लेकिन थोड़ी बातों के लिए నీలో మార్పు రావాలా. तुम्हारे अंदर बदलाव आना నీలో जरूरी మార్పు है. వచ్చినప్పుడు तुम्हारे अंदर जब बदलाव आएगा అవన్నీ కూడా పోతాయి. అప్పుడు तो वो सारी बातें भी दूर हो నీలో जाएगी. ఇన్ఫెక్షన్ పోయినప్పుడు जब तुम्हारे अंदर शरीर से इन्फेक्शन दूर ఆటోమేటిక్ గా होगा జ్వరం పోతది, तो अपने आप में बुखार भी दूर हो जाएगा, ఆటోమేటిక్ గా జ్వరం పోతది. अपने आप बुखार भी दूर हो మరి जाएगा. అటే రీతిగా ప్రార్థనలో కూడా నువ్వు ముందుకు నడవాలా. तो उसी प्रकार से तुम्हें प्रार्थना में आगे चलना है. ఒక వ్యక్తి అడిగిందంట ఇట్లనే, एक व्यक्ति ने ऐसे ही पूछा है దేవా, कि हे खुदा, దేవుడు ప్రత్యక్షమైందంట. खुदा उनको प्रत्यक्ष हुए हैं దేవుడిని అడుగుతుండంట, और वो खुदा से ये पूछता है దేవా कि हे खुदा, ఈ సృష్టి అంతా ఎందుకు చేసినావు, ये सारी सृष्टि आपने किस लिए बनाई है, నాకు చెప్పేసు ప్రభు. आप मुझसे कहो कहता है ఎందుకనంటే वो, అది తెలుసుకుంటే क्योंकि जो जानने के लिए వాడు చాలా బాగుపడొచ్చు. जो बहुत अच्छा बन सकता है. ఎవరికి తెలియదు, कोई नहीं जानता ये बात, సంపూర్ణంగా ఎవరికి తెలియదు पूरी रीति से कोई नहीं ఈ जानता है సృష్టి అంతా ఎందుకు చేసినావు, कि खुदा आपने ये सारी सृष्टि बनाई किस लिए है. చెప్పేసు ప్రభు. कहिए यीशु मसीह. దేవుడు అన్నాడంట, तो खुदा कहता है जवाब, అంత జ్ఞానము इतना ज्ञान నువ్వు तुम సంలాయించలేవు. नहीं संभाल पाओगे. అంత యొక్క తెలిసినది जो इतना सबको तुम ఈ जानकर, పరిస్థితిలో तो इस परिस्थिति में నువ్వు తీసుకోలేవు. तुम उसे नहीं संभाल पाओगे. వేరేది అడగన్నాడంట. दूसरा कुछ में से पूछो कहता है खुदा. దేవుడు ఆయన అడిగిండంట, तो तब उन्होंने पूछा खुदा సరే से, దేవా, ठीक है प्रभु, మనుషులను నన్నెందుకు చేసినావో చెప్పు దేవా అని అడిగాడు. मनुष्य माने मुझको क्यों बनाया खुदा आपने. దేవుడు అన్నాడంట, तो खुदा ने जवाब दिया, ఎందుకంటే ఈయన ఇది తెలుసుకుంటే ఈయన సర్వం తెలుసుకో, అంటే మనుషులందరి గురించి తెలుసుకోవచ్చు. तब ये जानेगा तो सारे मनुष्यों के बारे में वो जान पाएगा. దేవుడు అన్నాడంట, तो खुदा ने जवाब दिया, ఇది కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవయ్యా, इस बात का जवाब भी अगर मैं दूंगा तो तुम इसे नहीं संभाल पाओगे. నీకంత శక్తి లేదు, तुम में उतनी शक्ति नहीं అది है. తెలుసుకుంటే అన్ని తప్పుడు దారులు వెళ్ళిపోతా ఉంటావు. अगर इस बात के बारे में जान लेगा तो सारे गलत रास्तों पे तुम चलोगे. ఇంకొకటి అడగన్నాడంట, कुछ और मुझसे पूछो कहता है खुदा फिर उससे. చివరిగా तो अंत में ఇది ఒక బుక్ లో చదివినా నేను, जब मैंने ये पढ़ा है किस किताब में, ఒకటి అడిగిందంట, एक ने पूछा, అన్నిటికన్నా చిన్నది అడగాలి, सबसे ఏది छोटी सी పెద్దగానే बात, దేవుడు ఇస్తలేడు, कुछ भी बड़ा पूछो तो नहीं అన్నిటికన్నా देगा खुदा, చిన్నది అడగాలని చెప్పి इसलिए सबसे छोटा सा ही मैं मांगूंगा खुदा से ఒక कहकर. పీనట్, ఒక పల్లి, एक जो फली जो होती है, ఈ పల్లి ఎందుకు చేసినావు దేవా అని చెప్పని అడిగిండు. इस फली को जो क्यों बनाया प्रभु आपने कहकर जवाब చిన్న पूछता है. పల్లి छोटी सी फली ఎందుకు చేసినావు దేవా అని అడిగిండు. क्यों बनाया प्रभु आपने कहकर वो सवाल करता है खुदा से. దేవుడు ఆ పల్లి గురించి तो खुदा उस फली के विषय में చెప్తూ कहते हुए 300 రకాలు చెప్పిండంట. 300 प्रकार से ఈ बताया. పల్లితోని 300 రకాలమైన చేయొచ్చు అన్నాడంట. इस फली से 300 प्रकार की चीजें बनाई जा सकती है. ఏమేం చేయొచ్చు అంటే కొన్ని क्या क्या जो बनाया जा सकता है, షాంపూ చేయొచ్చు, जैसे आप शैम्पू बना सकते చట్నీలు చేసుకోవచ్చు, चटनी बना सकते हैं, ఆయిల్ చేసుకోవచ్చు, तेल बना सकते हैं. ఇంకా మీకు తెలిసినవి ఉన్నాయా పల్లితోని ఇంకేమేం చేసుకోవచ్చు. फली से और क्या क्या बना सकते हैं, क्या आप जानते हो, कहिएगा. పల్లితోని పల్లి చిక్కీలు చేసుకోవచ్చు, फली से फली की चिक्की बना सकते हैं, స్వీట్స్, ఇంకా मिठाई जो है. బటర్, పీనట్ బటర్, అవును పల్లితోని బటర్ చేసుకోవచ్చు, फली से जो मक्खन भी निकाला जाता है, पीनट बटर जिसे कहते हैं. ఇంకా ఒక్కటి 10 కాదు, మనం 10 చెప్పనికనే ఇట్టున్నాం కానీ 300 రకాలు చెప్పిండంట దేవుడు. खुदा ने तो जो 300 जो तरीके बताए कि उस फली का इस्तेमाल कैसे कैसे हो ఆయన सकता है చిన్న कहकर. పల్లితోని उस छोटी सी फली से 300 రకాల బిజినెస్లు చేసి जो है 300 प्रकार के जैसे व्यापार करके ఒక్క దేశంలో గొప్ప ధనవంతుడు అయిపోయిండంట. जब वो एक देश का सबसे बड़ा अमीर इंसान वो बन गया. కాబట్టి దేవుని దగ్గర మనం అడగాల్సింది ఎంత, इसलिए हमें खुदा के पास कितना मांगना है, చిన్నది. छोटा सा ही. ఆ చిన్నది उस छोटे से ही को ఆల్రెడీ ఇప్పుడు మీ జీవితంలో ఉన్నాయి. अभी भी वो आपके जीवन में पहले से మీ मौजूद है. జీవితంలో ఉన్నది నాకు तुम्हारे ఇది जीवन సరిపోదు కదా అని అనుకుంటున్నావు. तुम ये समझो कि मेरे लिए ये काफी नहीं है ఒక ना 10 कहकर. రూపాయలే ఉండొచ్చు, चाहे तुम्हारे पास सिर्फ 10 ఆ रुपए ही 10 होंगे, రూపాయల్ని उन 10 रुपयों को 1000 రూపాయల నోటు చెల్లనంతగా చెల్లిస్తాడు దేవుడు. जय 1000 रुपए की नोट जो काम नहीं आती लेकिन उससे भी ज्यादा वो काम అట్లా आने वाला దేవుడు बनाता है. ఆశీర్వదిస్తాడు. वैसा खुदा आशीष देगा. కాబట్టి దేవుణ్ణి ఎట్లా అడగాలో తెలుసుకోండి. खुदा से कैसे मांगना ये तुम जान అది लो. ప్రార్థనలో ఉంటుంటే మనం బలపడుతూ ఉంటాం. वैसा जब हम प्रार्थना में रहेंगे तो उस रीति से हम बलवंत होते जाएंगे. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రార్థన तो प्रार्थना ఫస్ట్ మనని మారుస్తది, सबसे पहले हमें बदलता है, తర్వాత మన పరిస్థితులు మారుస్తాయి. उसके बाद हमारी परिस्थिति को बदलता है. నీలో చిన్నవే ఉండొచ్చు, हमारे अंदर वो छोटा सा ही होगा, అవి మారుస్తది. उनको वो बदलता है. రెండవది మార్కు సువార్త 9వ అధ్యాయము और दूसरी बात है मरकुस की पुस्तक उसका 9 अध्याय 14వ వచనంలో उसके 14 वचन में लिखा है, యేసు ప్రభు ప్రార్థన చేసి यीशु मसीह प्रार्थना करके కిందికి వస్తూ ఉండగా जब वो नीचे उतर कर आ रहे थे, మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం, मरकुस की पुस्तक 9 अध्याय उसका 14 वचन में लिखा है, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహములు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే
జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గూర్చి తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టెనో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. చాలండి. హల్లెలూయా. మరి యేసు ప్రభు పైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. यीशु मसीह जो ऊपर वो जाकर प्रार्थना कर रहे थे पहाड़ కింద पे, శిష్యులు ఉన్నారు కొందరు. और नीचे थोड़े चेले थे. వాళ్ళ దగ్గరికి उनके पास ఒక దయ్యం పట్టిన వ్యక్తి వచ్చి एक ऐसा व्यक्ति है जिसको शैतान पकड़ा हुआ था. వదిలించు అంటే వాళ్ళు ప్రార్థన చేసిండ్రంట. और जब आके कहा गया उन चेलों से कि जो इसके अंदर के शैतान को भगाओ, तो वो प्रार्थना करते हैं. ప్రార్థన చేస్తే వదలలేదంట. प्रार्थना करने पर उसके अंदर का वो शैतान नहीं भागा है. వదలకపోతే नहीं भागने पर ఆడ వేరే మతస్థులు వచ్చిండ్రు. वहाँ पर दूसरे धर्म के लोग आए, క్రైస్తవ మతస్థులు వచ్చిండ్రు. जो है ईसाई धर्म के जो गुरु लोग ఆ आए, మతస్థులు వచ్చి वे आकर వీళ్ళతో తర్కవాదం పెట్టుకుంటుండ్రంట. इनसे बहसबाजी वाद विवाद करते వాదన हैं. పెట్టుకుంటుండ్రంట. वे उनके संग बहसबाजी करने ఎందుకు लगते हैं కాలేదు? कि ये क्यों नहीं ఏం हुआ, చేసినావు నువ్వు? क्या किया तुमने, అసలుకి నిజంగా దయ్యాలు ఉంటాయా? क्या वाकई में शैतान भूत అసలుకి होते हैं నిజంగా क्या, చాతబడులు ఉంటాయా? क्या वाकई में जादू टोना అసలు होता है क्या, నిజంగా కట్లు ఉంటాయా మనుషులకి? जय क्या वाकई में इंसानों जो है बंधन में जकड़े हुए होते हैं ఈ क्या. శిష్యులు కూడా ये सारे चेले भी వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నారంట. तो उनसे बात कर रहे थे, వాళ్ళతో మాట్లాడుతున్నారంట. उनसे बात कर रहे थे. ఇక్కడ శిష్యులు చేయాల్సింది ఏంటంటే देखो यहाँ पर चेलों को क्या करना चाहिए था, వాళ్ళ నుంచి విడవకపోతే उनसे अगर वे अलग ना होते మళ్ళీ तो फिर ఏం చేస్తాము? ఇక్కడ क्या करते हैं, ఒక గుంపు కలిసి, एक झुंड मिलके, సిస్టర్స్ అందరూ ఒక గుంపు కలిసి सिस्टर सब जो एक झुंड मिलके, ఆ యొక్క సమస్య దురాత్మ ఉన్న వ్యక్తి కొరకు గుంపు కలిసి వర్షిప్ ప్రేయర్ చేస్తాం. जिसको समस्या होती है, जिसको दुरात्मा पकड़ी होती है, उस व्यक्ति के लिए जो है वो इकट्ठा बैठ के प्रार्थना वर्शिप करते हैं. ఇవన్నీ మీరు ఇక్కడ చూసేటి जो ऐसे सब जो हम देखते हैं, కొన్ని వెంటనే విడుదల కలుగుతుంది, थोड़ों को जो जल्दी छुटकारा मिलता है, కొన్ని పడిపోతుంది, थोड़े जो गिर जाते हैं, తిరిగి మళ్ళీ లేస్తుంది. फिर क्या कह करके उठते हैं. లేచినప్పుడు उठते हैं जब वो, మళ్ళీ తర్కవాదాలు కాకుండా, तब वाद विवाद बहसबाजी వేరే ना करते ఆలోచనలు हुए, కాకుండా दूसरी कोई सोच अपने अंदर ना మళ్ళీ ఒక लाते हुए, గుంపు కలిసి ప్రార్థన చేస్తారు వాళ్ళ फिर एक గురించి. झुंड मिलकर जो उसके लिए प्रार्थना करते हैं. అట్లా అట్లా ఎంతో మంది విడుదల పొందిండ్రు. ऐसा बहुत से लोग हैं जो छुटकारा पाए हैं. నీ సమస్య ప్రార్థన చేయగానే तुम्हारी समस्या के लिए प्रार्थना करते ही వెంటనే పోలేదు. जल्दी नहीं गई है वो, నిన్ను మళ్ళీ ప్రార్థనలో కూర్చోకుండా तुम्हें फिर जो प्रार्थना में ना बैठने ఆ देने के రోజు लिए, శిష్యులతోని ఆవరించినట్టు जैसे उस दिन चेलों के साथ वाद विवाद किया वो लोगों ने, సాతాను వచ్చి నీతోని వాదనలు పెట్టుకుంటది. शैतान भी आकर तुम्हारे संग वाद विवाद ఎందుకు बहसबाजी करता పోలేదు? है कि क्यों नहीं गया है, ఎందుకు రాలేదు? क्यों नहीं आया के कर, ఎందుకు విడుదల కలగలేదు? क्यों छुटकारा नहीं मिला के कर, ఏమైంది? क्या हुआ है के कर, అసలుకి ఉంటాయా నిజంగా? क्या वाकई में होता है అసలుకి क्या ये, పోతాయా నిజంగా? वाकई में ये दूर होते हैं क्या, ఇవన్నీ తర్కవాదాలు పెట్టుకుంటూ ये ఉంటారు. सारी वाद विवाद बहसबाजी करते बैठते అదే हैं. రీతిగా అక్కడ తర్కవాదాలు పెట్టుకుంటున్నారు. उसी प्रकार से वहां पर उन चेलों के साथ भी जो वाद विवाद वो बहसबाजी మరి होने लगी. శిష్యులకి ఆ రోజు తెలియక जो अनजाने थे वो चेले, वे नहीं जानते थे, వాళ్ళు కూడా इसलिए వాళ్ళకి జవాబిస్తున్నాడంట. वे भी उनकी उन बातों का जवाब दे रहे ఏం थे చేద్దామయ్యా రాలేదుగా, कि जो किस प्रकार से, పోలేదు మరి हाँ ये दूर అని नहीं हुआ జవాబులు शैतान. ఇస్తున్నారంట. వాళ్ళకి कहकर ये चेले जवाब दे रहे थे उनको. జవాబులు ఇస్తున్నారంట. जब वो जवाब दे रहे थे, దేవుడు तब खुदा మిమ్మల్ని तुम्हें జవాబులు ఇవ్వడానికి, जवाब देने के लिए, ప్రశ్నలు అడగడానికి प्रश्न पूछने के लिए, జవాబు రీతిగా ప్రశ్న రీతిగా నిలబట్టలే. जो एक जवाब के रूप में, एक प्रश्न के रूप में वो नहीं खड़े हैं. దేవుడు ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టింది. खुदा ने तुमको यहाँ जो खड़ा किया దేవుడు है, ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టబోయేది जो आज के बाद से खुदा जो तुम्हें खड़ा करने वाला ఒక है, సాక్షిగా నిలబెట్టును గాక. वो एक गवाह के तौर पर तुम्हें खड़ा करने వాదన पाए. పెట్టుకోవడానికి కాదు, वाद विवाद व बहसबाजी के लिए नहीं, ప్రశ్నించడానికి కాదు, प्रश्न करने के लिए नहीं, జవాబు ఇవ్వడానికి కాదు, जवाब देने के लिए नहीं, కేవలం నువ్వు సాక్షిగా నిలబడును గాక. सिर्फ एक गवाह के तौर पर तुम खड़े నా रहने पाओ. యేసు క్రీస్తు ఉన్నాడు, जो मेरा यीशु मसीह నన్ను है, తప్పక విడుదల చేస్తాడు मुझको वो जरूर छुड़ाएगा. అని యేసుక్రీస్తు సాక్షిగా నువ్వు నిలబడును గాక. कहकर तुम यीशु मसीह के गवाह के तौर पर तुम खड़े रहो. జనాలు నిన్ను ప్రశ్నిస్తారు, लोग तुमसे प्रश्न करेंगे, తర్కవాదాలు పెడతారు, वाद विवाद बहसबाजी సైతాన్లు करेंगे, ఎన్నో అంటాయి. शैतान बहुत कुछ कहेगा. ఎవ్వరు నిన్ను పట్టించుకోలే. किसी ने भी तुम्हारे तरफ ध्यान नहीं दिया. ఎందుకు? क्यों? ఏమి గాలే నీకు అక్కడ कुछ नहीं हुआ है तुम्हारे लिए ఎందుకు? वहाँ. फिर क्यों? అని తర్కవాదాలు कहकर वाद विवाद నువ్వు జవాబు बहसबाजी. ఇచ్చుకుంటూ కూర్చుంటే अगर तुम उनको लोगों को जवाब देते बैठोगे तो దేవుడికే కాదు అనేకమైన వాటికి దూరం అవుతావు. खुदा के ही नहीं, लेकिन बहुत सी बातों से तुम दूर हो जाओगे. సైతాన్ మెల్లగా చూపిస్తది, शैतान जो धीरे से दिखाता है, గ్రహించకుండా చూపిస్తది. बिना तुम ग्रहण तुम ना कर सको, కాబట్టి इस तरीके से జవాబులు दिखाता है. ఇవ్వడానికి తర్కవాదాలకి, जय जवाब देने के लिए, वाद विवाद बहसबाजी ప్రశ్నలకి करने జవాబు के लिए, ఇవ్వడానికి प्रश्नों का जवाब देने के लिए కాదు, नहीं, लेकिन సాక్షిగా ఉండడానికి నిలబడు. तुम खुदा के गवाह के तौर पर खड़े रहने के लिए आओ. तुम
దేవుడు నిన్ను నిలబెట్టింది खुदा ने तुमको जो खड़ा रखा है, తర్కవాదాలు జయించడానికి కాదు, वाद विवाद बहसबाजी पर जीतने के लिए नहीं, ఆర్గ్యుమెంట్స్ ని జయించడానికి కాదు, जय बहसबाजियों पर जीतने के लिए नहीं। యేసయ్య నిన్ను నిలబెట్టింది यीशु मसीह ने तुम्हें खड़ा किया है నశించే ఆత్మలని జయించడానికి। नाश होने वाली आत्माओं को जीतने के लिए। నువ్వు సాక్షిగా నిలబడి నశించే ఆత్మల్ని జయించడానికి। तुम जो गवाह के तौर पर खड़े कर नाश होने वाली आत्माओं को जीतने के జనాలు लिए। వచ్చి అంటారు ఏమయ్యా నీ సమస్య బోలే, जो आकर वे लोग कहेंगे कि क्या हुआ, तुम्हारी समस्या दूर नहीं हुई। నేను దేవుని కొరకు వేచి చూసేవాణ్ణి। मैं खुदा के लिए ताक लगा इंतजार करने वाले लोगों में से हूँ। వాక్యం అంటున్నది దేవుని కొరకు వేచి చూసేవాళ్ళు जो कोई प्रभु के लिए ताक लगा इंतजार करता నూతన हुआ है, బలముతో లేస్తారంట। वो नए बल के साथ फिर से उठते हैं। అనగానే వాళ్ళు తర్కవాదం పెట్టుకొని ప్రశ్నలు ఇచ్చేవాడిలో जो वाद विवाद करते हैं, जो प्रश्न వీని करते हैं, విశ్వాసం ఏంట్రా బాబు, तो देखो इसका विश्वास ఈ क्या है। విశ్వాసం నాకు కూడా కావాలా, यह विश्वास जो मुझको भी चाहिए कि ఇంత वो करे। నిలకడగా నేను కూడా నిలబడాలా मैं इतने ही अटल खड़े रहना అని వాడు నిలబడతాడు। कि वो लोग भी खड़े అలాంటి रहेंगे। సాక్షిగా నిలబడు, ऐसे गवाह के तौर पर तुम खड़े నశించే रहो। ఆత్మల్ని జయించడానికి నిలబడు, नाश होने वाली आत्माओं को जीतने वाले के समान వాదనలు खड़े रहो। పెట్టుకోవడానికి కాదు। वाद विवाद में बहसबाजी करने के लिए नहीं, दूसरों से। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా। हालेलुया। కాబట్టి इसलिए ఆ రీతిగా उस प्रकार से నీలో వేడి ఆత్మీయ వేడి పుట్టును గాక। तुम्हारे अंदर वो आत्मिक गर्मी उत्पन्न होने అయితే पाए। యేసు ప్రభు కిందికి వచ్చి వాళ్ళని చూస్తాడు, यीशु मसीह नीचे उतर के आके उन्हें देखते ఆ हैं। తర్కవాదానికి జవాబిస్తూ ఉంటాడు। जय वे लोग जो उस वाद विवाद बहसबाजी का जवाब देते हैं, యేసు ప్రభు వచ్చి వాళ్ళని చూస్తాడు, तब यीशु मसीह आकर उन लोगों को देखते हैं। ఏమనిపిస్తది, तब क्या लगता है उन्हें, ఇంతకాలం నాతో తిరిగి इतने समय तक वे मेरे साथ घूमे हैं। చదువుదాం మత్తయి సువార్త 17:17, हम पढ़ेंगे मत्ती की पुस्तक 17 अध्याय 17 वचन। గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 17 చాప్టర్ 17th వర్స్। मत्ती सुसमाचार की पुस्तक 17 अध्याय उसका 17 वचन। అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా, మీతో నేనెంతకాలం ఉందును, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మును సహింతును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పాను తీసుకొని రండని చెప్పాను। హల్లెలూయా हालेलुया। ఏమంటున్నాడు, क्या कहते हैं प्रभु? అట్లా తర్కవాదాలకి జవాబులు ఇచ్చేటోళ్ళు, ప్రశ్నలు ఇచ్చేటోళ్ళు, వాదన పెట్టుకునేటోళ్ళు ఏమంటున్నాడు దేవుడు, वैसा वाद विवाद करने वाले, बहसबाजी करने वाले, प्रश्न करने वाले, जवाब देने वाले लोगों से क्या कहता है प्रभु? రెండు రకాలుగా ఉన్నారంట। दो प्रकार से है वो। ఒకటి విశ్వాసం లేని వ్యక్తులు, एक जो लोग जिनमें विश्वास नहीं, ఇంకొకటి और दूसरा మూర్ఖులు క్రీస్తు విరోధులు। जो है मूर्ख मसीह विरोधी लोग। ఒకటి అవిశ్వాసులు, एक अविश्वासी ఒకటి మూర్ఖత్వము। और दूसरा मूर्खता। ఈ రెండిటికి అర్థం ఏంటో చెప్పి ముగించుకుందాం। इन दो बातों का अर्थ क्या है, इस बारे में आज हम वचन में देखेंगे। ఇవి మీలో ఉంటే ఈ రోజు తీసివేయండి। अगर तुम में ये बातें हैं तो तुम उसे आज निकाल दो। అవిశ్వాసం ఏంటంటే अविश्वास माने क्या? ప్రార్థనలో చల్లగున్న వాళ్ళు, जो प्रार्थना में ठंडे हैं, అంటే దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు, माने जो खुदा से दूर है, ప్రార్థన చేయని వాళ్ళు जो प्रार्थना नहीं करते हैं, అవిశ్వాసులు। वे अविश्वासी। రెండవది పర్వర్స్ మూర్ఖత్వములు క్రీస్తు విరోధులు ఎవరు అని అంటే मूर्ख लोग, मसीह विरोधी लोग माने कौन है? లోకానికి దగ్గరగున్న వాళ్ళు, जो दुनिया के सबसे करीब है, లోకములో డీప్ గా నాటబడిన వాళ్ళు। जो दुनिया में गहराई से जो बोए गए हैं। ఈ రెండు రకమైనటోళ్ళు ये दो प्रकार के लोग, విడుదల కలగలేరు, उनको जो है छुटकारा नहीं मिला, విడుదల కలగలేదు। जो है उनको छुटकारा नहीं मिला। రెండు రకమైనటోళ్ళు అక్కడ ఉండే అంట, ये दो प्रकार के लोग वहां थे, అందుకే విడుదల కలగలేదు। इसलिए वहां छुटकारा नहीं मिला। ఒకరెవరు, एक प्रकार का कौन है? అవిశ్వాసం, एक है जो అంటే अविश्वासी, ప్రార్థన చేయని వాళ్ళు। माने जो प्रार्थना नहीं करते हैं। ఏదైనా సరే जो कुछ भी हो, అలసిపోయి ప్రార్థన చేయలేదేమో, जो है थक गए होंगे इसलिए प्रार्थना नहीं किए हैं, ఎవరి మీద అలిగి ప్రార్థన చేయలేదేమో, किसी पे नाराज है, गुस्सा इसलिए प्रार्थना नहीं किए हैं, లేకపోతే నీకు నమ్మకం లేక ప్రార్థన చేయలేట్లేమో, तुम्हें भरोसा ही नहीं है इसलिए कि अगर तुमने प्रार्थना नहीं లేదో की ఈ రోజు है, క్రొత్తగా వచ్చినవేమో నువ్వు। नहीं तो तुम नए आए हुए होंगे। దేవుడు అంటున్నాడు, खुदा ये कहता है ప్రార్థన చేయడం మొదలుపెట్టు, प्रार्थना करना शुरू करो, నాకు దగ్గరగా అవుతావు, तुम मेरे नजदीक होंगे, तब నీలో మార్పులు వస్తాయి। तब तुम्हारे अंदर बदलाव నీలో आएगा। మార్పులు వచ్చినప్పుడు तुम्हारे अंदर जब बदलाव आएगा, ఎదుటి పరిస్థితిలో మార్పులు వస్తాయి। तब तुम्हारे सामने मौजूद उस परिस्थिति में बदलाव आएगा। అది సృష్టి। यह है सृष्टि। హల్లెలూయా हालेलुया హల్లెలూయా। हालेलुया। మరి అలాంటి వ్యక్తులు ऐसे लोग, గురించి దేవుడు మాట్లాడుతున్నాడు। उनके बारे में खुदा ये कहता है, అవిశ్వాసులు, अविश्वासी, ప్రార్థన లేకుండా చల్లగా ఉన్న వాళ్ళు। जिनमें प्रार्थना नहीं है, जो ठंडे पड़ गए हैं। మొట్టమొదటి వాక్యం మనకి మళ్ళీ గుర్తు రావాలా, सबसे पहले जो वचन है हमको याद आना चाहिए। మనలో వేడి పుట్టాలంటే हमारे अंदर वो गर्मी उत्पन्न होना, तो ఆ యొక్క కర్రలు వేయాలా,
वो जो लकड़ियां डालनी जरूरी है, ప్రార్థనలు వేయాలా, माने प्रार्थनाएं हमें डालनी है, ధూపం వేయాలా. जो है वो प्रार्थना नामक धूप डालना है। రెండవది और दूसरा, లోకంలో నాటబడిన వాళ్ళు, जो दुनिया में पूरी तरह से बोए गए हैं, లోక అలవాటులో నాటబడిన వాళ్ళు, दुनिया की आदतों में पूरी तरह से बोए లోక गए, మత్తులో నాటబడిన వాళ్ళు, दुनिया के नशे में जो डूबे हैं, డబ్బు మత్తులో నాటబడిన వాళ్ళు, पैसे के नशे में जो बोए गए हो, కామ పిశాచులో నాటబడిన వాళ్ళు, कामुकता के जो लोग हैं वो, తాగుడు బానిసలు నాటబడిన వాళ్ళు, जो शराब पीने की आदत में जो बोए गए हो, ఎన్నిట్లో నాటబడిన వాళ్ళు. कितनी ऐसी दुनियादारी की बातों में जो बोए गए దేవుడు हैं। అంటున్నాడు, खुदा ये कहता है, నువ్వు తప్పు చేస్తున్నావా, तुम गलती कर रहे हो। ఇగో నిన్ను నిలబెట్టి ఇది తప్పు అని నేను అనను. देखो मैं खड़ा करके नहीं कहूंगा, देखो तुम ये गलत हो के ఈ कर। రోజు మోకాలొంగి, आज के दिन तुम घुटने దేవా टेको, నేను ఎప్పుడు ఇంకా పాపము చేయను, खुदा मैं कोई पाप नहीं నాకు ఈ करूंगा, లోకం వద్దయ్యా मुझको ये दुनिया नहीं चाहिए प्रभु। అని మోకాలొంగి దేవుని దగ్గర అడుగు. क्या घुटने टेक कर प्रभु के पास मांगो तो। ఒప్పుకునే చేస్తారని చెప్పి పోయిన వారం చూసుకున్నాం. पिछले हफ्ते हमने वचन में देखा, खुदा तुम ఒప్పుకో, स्वीकार लो, जैसा करेगा तुम ఒప్పుకో. स्वीकार लो, तुम कबूल करो। దేవుణ్ణి నిర్దోషిగా పరిశుద్ధంగా నిలబెడతాడు. खुदा तुम्हें निर्दोष और पवित्र ठहराएगा। నీలో లోకం పోవాలంటే तुम्हारे अंदर से वो दुनिया दूर होना तो మొట్టమొదటి ప్రేయర్. सबसे पहली बात प्रार्थना। ప్రేయర్ నిన్ను విశ్వాసులుగా మారుస్తది. प्रार्थना तुम्हें विश्वासी बनाता है। రెండవది ఏం చూసినాము, और दूसरा हमने क्या देखा है, ఉపవాసం. उपवास। ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. प्रार्थना और उपवास। ఉపవాసము నిన్ను ఏం చేస్తదంటే, उपवास तुम्हें क्या करता है, ఏ లోకములో అయితే మునిగి ఉన్నావో जिस दुनिया में तुम डूबे हुए हो ఆ లోకము నుంచి బయటికి తీసుకొస్తది. उस दुनिया में तुम्हें बाहर निकालता है। ఈ కారణం వల్ల इसी कारणवश నువ్వు ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ చేయాలా, तुम्हें प्रार्थना उपवास करना है। ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ చేయాలా, प्रार्थना और उपवास तुम्हें करना है। ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ చేయాలా. प्रार्थना और उपवास तुम्हें దేవుడు करना నీతోని है। మాట్లాడుతున్నాడు. खुदा तुमसे बात कर మనందరితోని रहा है। మాట్లాడుతున్నాడు. हम सबसे प्रभु बात कर ప్రేయర్ रहा అండ్ है ఫాస్టింగ్ कि గురించి प्रार्थना और उपवास ఈ के రోజు विषय में। దేవుడు మనతో మాట్లాడి आज ఉన్నాడు. के दिन खुदा ने हमसे बात ప్రార్థన किया है చేసినప్పుడు कि जब प्रार्थना करते हो, అవిశ్వాసంగా ఉన్న నీవు విశ్వాసుడిగా అవుతావు. तुम जो अविश्वासी हो तुम विश्वासी बनते हो। దేవుడికి దగ్గరగా నీ ముఖ రూపం మారుతది. खुदा के तुम नजदीक होंगे, तुम्हारा मुख रूप ఈ ప్రేయర్ बदलेगा। ఫాస్టింగ్ నీ పరిస్థితులు నెక్స్ట్ మారుతాయి కానీ నీ పరిస్థితుల గురించి మాట్లాడతలేడు. चाहे ये जो प्रार्थना उपवास है तुम्हारी परिस्थिति के నీలో बारे में नहीं, लेकिन నీలో మార్పు గురించి మాట్లాడుతున్నాడు तुम्हारे దేవుడు. अंदर के बदलाव के बारे में बात करता కాబట్టి है। इसलिए ఒక రోజు నిశ్చయించుకుందాం ఈ వారములో इस हफ्ते में एक दिन का हम तय ప్రేయర్ करेंगे అండ్ ఫాస్టింగ్ గురించి. कि प्रार्थना और उपवास करेंगे। ప్రేయర్ कहकर ద్వారా कि प्रार्थना ఏ द्वारा కారణంతో మనం అది చేయాలంటే जिस कारणवश हमें वो करना है, ప్రతి ఒక్కరు ఇక్కడ कि हर एक व्यक्ति ఏ यहाँ पर కారణంతో మీరు చేస్తారంటే किस कारणवश तुम वो करोगे। అవిశ్వాసంగా ఉన్న మనము हम जो अविश्वासी हैं, అనేక పరిస్థితుల్లో ऐसी अनेक परिस्थितियों में విశ్వాసంగా మారడానికి हम विश्वासी के समान बनने के మన लिए, పరిస్థితులు మారుతాయి ఆ దేవుని చేతిలో. हमारी परिस्थितियां बदलेगी, ये तो खुदा के కానీ हाथों में నీలో है। మార్పులు రావాలా. लेकिन सबसे पहले तुम्हारे अंदर దేవా నీ बदलाव आना ముఖ రూపం चाहिए। మారింది, అట్లనే నా రూపం మారాలా. प्रभु जैसे आपका मुख का रूप बदला वैसे నీ मेरा भी बदलना వస్త్రాలు प्रभु। మారిన యేసు ప్రభువా, प्रभु आपके वस्त्र అట్లా बदले నా हैं प्रभु, వస్త్రాలు మారాలా. वैसे मेरे वस्त्र भी పాపపు बदलने వస్త్రాలు चाहिए। మారాలా. मेरे पाप के वस्त्र పరిశుద్ధ बदल जाने వస్త్రాలు चाहिए ధరించుకోవాలా. और पवित्र वस्त्र में धारण करना ఆరోగ్య प्रभु। వస్త్రాలు ధరించుకోవాలా. चाहे सेहतमंद के वस्त्र में धारण సంతాన करना, వస్త్రాలు ధరించుకోవాలా. संतान का वह वस्त्र में धारण करना। మనందరం మోకాలొంగుదాము, हम सब घुटने टेकेंगे, మోకాలొంగి ప్రార్థన చేద్దాము. हम सब घुटने टेक कर ఈ प्रार्थना వారంలో करेंगे। ఒక్క దినము దేవునికి ఇవ్వు. जो इस हफ्ते में एक दिन प्रभु को तुम ఫాస్టింగ్ दो, లోకి जो है उपवास ప్రేయర్ में, అండ్ ఫాస్టింగ్. प्रार्थना और उपवास। ఉపవాసం ఎందుకొరకు నువ్వు చేస్తావంటే किस लिए तुम करोगे उपवास? ఈ లోకంలో నాటబడుకున్న నీవు तुम जो इस दुनिया లో ఉంటే जो अगर आपकी सेहत जो ठीक ना हो तो ऐसी परिस्थिति ఒక్క में రోజు ఉపవాసం तो ప్రకటిస్తున్నాడు. तुम जो एक दिन का जो उपवास रखकर करो, ఒక్క రోజు ఉపవాసము. एक दिन का उपवास करो तो లోకంలో నాటబడిన ఈ దేశము ये देश जो इस दुनिया में पूरी तरीके से పరిశుద్ధ बोया गया దేశంగా है, మారడానికి वो एक पवित्र देश के तौर पर बनने के ఉపవాసము, लिए उपवास करो, ప్రార్థన, प्रार्थना, విశ్వాసంతో विश्वास के साथ నీ రూపం మార్చుకోవడానికి. तुम्हारा जो रूप बदलने के लिए, तो తర్కవాదాలు కొరకు కాదు, वाद विवाद बहसबाजी के लिए नहीं, నీ దేవుని సాక్షిగా నిలబడడానికి. तुम जो खुदा के गवाह बनकर खड़े रहने के लिए, నీలో మార్పు వచ్చి तुम्हारे अंदर बदलाव యేసు आकर క్రీస్తు కొరకు यीशु मसीह के लिए సాక్షిగా నిలబడడానికి एक गवाह के तौर पर खड़े रहने ఈ के लिए ఉపవాసము, यह उपवास, ఈ నెల జరిగే ఉపవాసము, ये पूरे महीने होने वाला उपवास, లేకపోతే కొందరికి ఈ ఒక్క రోజు జరిగే ఉపవాసం. नहीं तो थोड़े लोगों के लिए जो एक दिन जो होगा उपवास। హల్లెలూయా. हालेलुया। ఈ ఆశీర్వాదము यह आशीष ప్రతి బిడ్డ పొందుకొనును గాక. हर एक व्यक्ति पाने पाए। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. खुदा इस वचन का आशीष दे। స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, మీ యొక్క వాక్యములో పాలుపంచుకున్నాం. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, ప్రార్థన మరియు ఉపవాసం గురించి వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం. పరిశుద్ధ మాలో నా విశ్వాస పరిస్థితులన్నీ విశ్వాసంగా మారునుగాక, మా ముఖ రూపం మారునుగాక. యేసు ప్రభువా, మా వస్త్రాలు మారునుగాక. యేసు ప్రభువా,
ఉపవాసంలో ఉంటూ నాయన లోకంలో ఉన్న నాటబడిన మేము తిరిగి పరిశుద్ధులుగా మారునుగాక. లోకం నుంచి ఆత్మీయ జీవితంలోకి వచ్చునుగాక. దేవుని క్రీస్తు యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాత్మలోకి వచ్చునుగాక. ప్రతి ఒక్కరిని రీతిగా ఆశీర్వదించి అభిషేకించి యేసుప్రభా సాక్షిగా పంపించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం. అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రార్థన మరియు ఉపవాస ఆశీర్వాదాలు, అభిషేకం, శక్తి ప్రతి ఒక్కరికి యేసునామములో కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.